పూర్తి స్థాయిలో సమాజానికి తెలుసు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే ఏ యూట్యూబ్ కొట్టినా మీకు యూరియా యా స్టేట్కి ఎంత పోయింది చెప్పగలుగుతాం. మరి ఎందుకు మన తెలంగాణకు తక్కువ వచ్చింది, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఎక్కువ వచ్చిందో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది, మన పంట పోయిన సంవత్సరం కంటే ఈసారి పంట ఎంత పెరిగింది. ఒకవేళ నిజంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ యూరియా ఇస్తే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ దాని మీద దాపెట్టిందా, అదేమైనా చక్కెరన దాపెట్టుకుని బుక్కడానికి అర్థం ఉండి మాట్లాడాలి. ఈరోజు రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. యూరియా లేక ప్రతి అనునిత్యం మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే 5 నుంచి 6 సార్లు, పోయిన 10 సంవత్సరాలేమో అప్పుడు ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ అడగలేదు కాబట్టి మేము చేయలేము. ఈసారి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి 55 నుంచి 56 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాకు అవసరం ఉంది, మేము కూడా సెంట్రల్ లో ఉన్నాము, మాకు కూడా బాధ్యత ఉంది, ఈ రాష్ట్రానికి ఇచ్చే బాధ్యత మీకు కూడా ఉందని చెప్పేసి సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది, తుమ్మల నాగేశ్వరరావు కలవడం జరిగింది. ఇచ్చిన ప్రతి సంచి కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా దళారుల చేతులకు పోనివ్వకుండా డిస్ట్రిబ్యూషన్ చేసినామని గర్వంగా చెప్తా ఉన్నా. యూరియా ఇవ్వలేక ఏమైనా మాట్లాడితే ఆడనింక రాకపోతే అంగళం బాధ. మా మోటు సామెత మా మత్తల్లికి మాట్లాడతారు, మరి గీరేమంటారు నాకైతే తెలియదు, కానీ ఆడనీకి రాకుంటే ఆడుతుంది కానీ కింద అంగళం బాధ అన్నాడంటే ఎవడు. అట్టా నువ్వు యూరియా ఇస్తే పంచకుంటే చర్యలు తీసుకో. సెంట్రల్ మీరు అధికారులు ఉన్నారు కదా, అలా తప్పు జరిగింది చర్యలు తీసుకోండి. యూరియా ఎంత అవసరమో ప్రతి డే, ఈ రోజు కూడా నా ఫోన్లో ఏమి చూపిస్తా, ఈ రోజు నా ఫోన్లో ప్రతి నియోజకవర్గానికి ఏ యూరియా ఎవరెవరి దగ్గర ఉందనేటువంటి లిస్టు స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఒక ఏర్పాటు చేసి అందరికీ పంపిస్తా ఉంది. మనం రైతుల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది, రైతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేసినాం కాబట్టి పెటెంట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలిగింది ఉచిత కరెంటు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే పండించమని చెప్పగలిగింది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్లు అని చెప్పే కాంగ్రెస్ పార్టీ వరి పండించండి, మేమున్నాం, మీ వెనుక గిట్టుబాటు ధర ఇస్తాం, దాంతో పాటు 500 బోనస్ ఇస్తామని బోనం కూడా దగ్గరగా ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ కే ఉంది. రైతుల పక్షపాతి అనిపించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోదరా, మనం ఇంకా అడగాల్సిన అవసరం ఉంది. భేషజాలకు పోలే. నేను కూడా అన్ని రకాలు, నేను కూడా మొన్న సెంట్రల్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర పోయినా, నా దగ్గర కూడా ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ స్పోర్ట్స్ సంబంధించిన ఫండింగ్ ఇవ్వని అడిగిన మంత్రులమంతా కూడా మా డిపార్ట్మెంట్లని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తెచ్చుకోవాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలి, మనకు భేషజాలాలు లేవని మా నాయకుడే ఆది నాయకుడే అన్నప్పుడు మాకెక్కడ భేషజాలాలు. నేను ఒక ఐ థింక్ వారం కింద నేను కూడా పోయినా సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి కలిసి నా రిక్వెస్ట్ పెట్టొచ్చిన. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మినీ స్టేడియం ఇద్దామన్నా ఖచ్చితంగా మాకు సహకారం చేయండి అని చెప్పిన. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో కూడా ఏమైనా ఉంటే కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన. కాబట్టి ఈ మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. వరి ఎక్క పడుతా ఉంది, వరి రిక్వైర్మెంట్ సంబంధించినటువంటి ఎన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఇచ్చినా కూడా సరిపడ రాలేదు. ఇంకా ఇతరత్ర కారణాలు ఏముండొచ్చు కానీ ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. ఇది నా మాట. దాని ఒకవేళ అయ్యి ఉంటే సెంట్రల్ లో గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రెండో మాట మీరు అడిగారు, రిజర్వేషన్ 42%. చాలా మంచి ప్రశ్న సోదరా. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసిన తర్వాత ప్రతి బీసీ బిడ్డ కూడా ఎంపెరికల్ డాటా ప్రకారంగా మేము ఇంత ఉన్నామా అని ఈరోజు ముక్కున ఏలు వేసుకునే పరిస్థితి. సైంటిఫిక్ గా మా దగ్గర ఎంతమంది ఉన్నారు బీసీలలో ఉన్నటువంటి 93 కులాలలో ఎవరెవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారు మా దగ్గర ఎంపెరికల్ డాటా ఉంది. ఆ డాటా బేస్ చేసుకొని ఈ రోజు ఏ రాష్ట్రమైనా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఏ రాష్ట్రమైనా వాళ్ళ రాష్ట్రంలో బీసీలకు కానీ ఇంకా ఇతర రిజర్వేషన్స్ పెంచాలంటే ఎంపెరికల్ డాటా ద్వారా ఆ డాటాను సెంట్రల్ పంపించాల్సిందే. సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇవ్వాల్సిందే. ఆనాడు తమిళనాడుకు ఆ రోజు సెంట్రల్ లో కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ ఇచ్చింది. ఆ రోజు కూడా ఎంపెరికల్ డాటా లేకుండా ఇయ్యలే, ఎంపెరికల్ డాటా తీసుకునే ఇచ్చింది. అదే ఎంపెరికల్ డాటా సైంటిఫిక్ గా ఈరోజు తెలంగాణలో బీసీఎం ఎంతమంది ఉన్నా మాకు రిజర్వేషన్ ఇవ్వని చెప్పాం. మేము కట్టుబడి ఉన్నాం. 42% రిజర్వేషన్ తోనే లోకల్ బాడీస్ కి పోద్దామని కట్టుబడి ఉన్నాం. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీద అన్ని రకాలుగా ప్రెషర్స్ పెడతా ఉన్నాం. ఆడ ధర్నాలు చేసినాం, అక్కడ పోయి కూర్చున్నాం, రిక్వెస్ట్ చేసినాం, సమయాన్ని అడిగినాం, ప్రైమ్ మినిస్టర్ గారి సమయం అడిగినాం, అదే మన హోమ్ మినిస్టర్ సమయం అడిగినాం, ధర్నా పెట్టినాం, ఒక దినమంతా కూర్చున్నాం. ఇంకా
ఇతరత్ర. కాంగ్రెస్ పార్టీని శంకించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఎరికిపోయే అవసరం లేదు. మేము ఢిల్లీలో వేదిక మీద అన్ని పార్టీలను పిలిచినాం, ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఐఎం, బీజేపీ, టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అందరం పిలిచినాం. ఎంత పెద్ద ఎత్తున చేసినామంటే ఆ వేదిక బీసీలకు 47% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పే వేదిక మీద ఎస్సీలు కూర్చున్నారు, ఎస్టీలు కూర్చున్నారు, రెడ్లు కూర్చున్నారు, ఓసీలు కూర్చున్నారు, బీసీలు కూర్చున్నారు. అంటే ఇది పార్టీ నిర్ణయం, మా ఆది నాయకుడి నిర్ణయం. మా ఆది నాయకుడు ఏమన్నాడు? రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్స్ ఇస్తామని మాట ఇచ్చిన ఏ గడ్డ మీద ఇచ్చినామో అదే గడ్డ మీద ఆ రిజర్వేషన్ ప్రక్రియని ఇంకా బలోపేతం చేసి తీసుకునే తందుకే ఈ సభలో కూడా ఒక అంతర్భాగం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు.